విజయనగరం జిల్లాలో ఎవరైతే ఒక తీవ్రవాది అక్కడ ఉన్నటువంటి పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటి అబ్బాయి తను కాస్త పోలీస్ అవుదాం అనుకుని ప్రారంభించి ఆ తర్వాత తీవ్రవాది కావాలని నిర్ణయించుకుని ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఒక సంస్థనే నెలకొల్పినటువంటి కేసు, దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి కేసులో ఇప్పుడు ఎన్ఐఏకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విజయనగరం జిల్లా పోలీసులు గత నెల 16 నమోదు చేసిన ఉగ్రకుట్ర కేసు మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి బదిలీ కాబోతోంది. మేరకు కేంద్ర హోంమంత్రి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్, హైదరాబాద్ వాసి సయ్యద్ సమీర్లను పోలీసులు ఎప్పటికీ అరెస్ట్ చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా విచారించేందుకు న్యాయస్థానం వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. పోలీసు అధికారులతో పాటు ఎన్ఐఏ ప్రతినిధులు, మహారాష్ట్రకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు ప్రత్యేకంగా విచారించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉగ్రవాద భావజాలం కలిగిన వారితో వీరికి ఉన్న లింకుల మీద ఆరా తీశారు. అహిం పేరుతో ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు బాంబులు పేల్చేందుకు కుట్ర పడినట్టు ప్రాథమికంగా తేల్చారు. సిరాజ్తో పాటు అతని కుటుంబ సభ్యుల ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు నిల్వలను గుర్తించారు. విచారణ అనంతరం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో కొందరు అదుపులో తీసుకున్నట్టు సమాచారం. ఇతర దేశాల్లో ఉన్న మరో ఇద్దరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడికి రప్పించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కేసు బదిలీ అయిన తర్వాత దర్యాప్తు ముమ్మరంగా అవుతుంది.